నేను ఇంకొకటి మనం నటన గురించి మనం ఒక విషయానికొస్తే ఈరోజు వెబ్ సీరీస్‌లో చేసే నటనకి చాలా స్కోప్ ఉంటుంది. అంటే మనకు సినిమాలో అందరి క్యారెక్టర్‌లకు అంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. కొద్దిగా ఫాస్ట్ అప్ గూడా చేస్తారు. ఎందుకంటే చాలా లక్షలతో కూడిన వ్యవహారం గాబట్టి ఒక్కోసారి ఒక షాట్ సరిగ్గా రాకపోయినా కాంప్రమైజ్ అయితారేమో గానీ, ఈ వెబ్ సీరీస్‌లో అస్సలవట్ల. అవును. నేను చేసింది 'వ్యూహం' శశి డైరెక్ట్ చేసిన దానిలో, నాకు కాన్ఫిడెన్స్ అందులో చూసుకున్న తర్వాత ఒక హాఫ్ డే ఒక్క సీను హాఫ్ డే షూట్ చేశారు. హ్మ్. అన్ని రకాలుగా కెమెరా యాంగిల్స్ మార్చి దాన్ని ఒక 5, 6 సార్లు షూట్ చేసినప్పుడు, అది కట్ చేసి చూస్తే అప్పుడనిపించింది, ఇంకొక 2, 3 వెబ్ సీరీస్‌లో చేస్తే నటన వస్తుంది గదా! అని. వెబ్ సీరీస్‌లో కంటే టఫ్ నటన మనకు డైలీ సీరియల్స్ బ్రదర్ యాక్చువల్‌గా అనుకుంటాం గానీ, టీవీ డైలీ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. చాలా టఫ్. డైలీ సీరియల్స్‌లో చేయగలిగితే ఇంకా ఎలాంటి సినిమా అయినా చేయొచ్చేమో. ఎందుకంటే, ఇక్కడ ఫుటేజ్ కోసం ఏం జేస్తారంటే, ప్రతి డైలాగ్‌కి ఒక ఒక ఎమోషన్, ఫ్రేమ్ ఒక ఉంటుంది. ఫ్రేమ్ ఒక తీసుకుంటారు. ఎమోషన్ ఉంటుంది. దాన్ని ప్రతి ఇంటర్‌కట్‌కి అస్సలు నిజంగా గ్రేట్ ఎక్కడనిపిస్తుంది నాకు డైలీ సీరియల్స్. ఒక క్యారెక్టర్ ఒక మూడ్‌లో ఉంటే 1000 ఎపిసోడ్‌లు గాని, 2000 ఎపిసోడ్‌లు గాని అదే మూడ్‌లో ఉంటారండి అసలు. కరెక్ట్. చాలా అదే ఎమోషన్‌లో ఉంటారు. కరెక్ట్. ఒక 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 అత్తగారంటే అది చూయించాలి. ఒక కోడలంటే ఇది చూయించాలి. ఒక మామగారంటే ఇలా ఉండాలి. అదే మూడ్‌లో మధ్యలో ప్రతి డైలాగ్స్‌కి క్లోజులు. క్లోజ్. ఇది పెద్ద ఇట్ విల్ గివ్ ఎ బిగ్ ప్రాక్టీస్ టు అస్. అవునండి. అది కరెక్ట్. బాగా మనం ఒక డైలీ సీరియల్, ఒక వెబ్ సీరీస్ చేయగలిగితే సినిమాలు చాలా ఎందుక మీ ముందు, మీ ఓహ్! ముందు 'పీజే శర్మ' గారి దగ్గర నుంచి తీసుకుంటే, యాహ్! 'సాయి కుమార్' యాక్టర్ అయ్యి, హీరో అయ్యి, యాహ్! హ్మ్. యాహ్! ఎన్నో సినిమాలు ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు అన్ని సినిమాల్లోనూ ఉంటున్నారాయన. అవును. అలాగే రవి రవి అవును. రవి సినిమాల్లో విలన్ వేషాలు గట్టా వేస్తూ, అదే. డబ్బింగ్ చెప్తూ, మళ్ళీ అయ్యప్ప శర్మ అవును. తను డైరెక్టర్ తను అయ్యాడు. చాలా బిజీ అయ్యారిప్పుడు తను. డైరెక్టర్ అయ్యాడు. పెద్ద హీరోల సినిమా అవతల అవునవును. 'రజనీకాంత్' సినిమాలో యాహ్! చేస్తున్నాడు. యాహ్! యువతల మళ్ళీ 'చిరంజీవి' గారి సినిమాలో అవును. చేస్తున్నాడు. అవును. మీ ఎదురుగుండా ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ! మీరు అడాప్ట్ చేసుకోవడానికి. డెఫినెట్‌గా డెఫినెట్ చేస్తాను నేను. ఐ విల్ డూ. నాకు అవకాశాలివ్వండి. తప్పకుండా నేను చేస్తాను. ఎందుకంటే ఇంకొకటి డబ్బింగ్స్ గూడా నేను గూడా అంటే ఇప్పుడు దాదాపు ఇది 25థ్ ఇయర్ 25, 26 ఏళ్లయింది నేనొచ్చి గూడా. అవునా? అయితే రాను రాను కొత్త జనరేషన్ గూడా వస్తుంది గదా! మనం కూడా మన సీనియర్స్ ఎట్లాగైతే మీకు వాళ్ళ తర్వాత స్పేస్ మనం ఇచ్చారు. వచ్చాం, స్పేస్ ఇచ్చాం. మనం కూడా ఇంకొకళ్ళకి ఇవ్వాలి. ఇది ఇట్స్ ఎ కంటిన్యూయస్ ఫ్లో అది ఎళ్తా ఉంటది గాబట్టి, ఇప్పుడు నేను చెప్పే జానర్‌లో నాకొక 4 వాయిస్‌ల కాంపిటీషన్ రెడీ ఉన్నారిప్పుడు. అవునా? ఆ! ఇప్పుడు నలుగురు తయారయ్యారు. ఓకే. కాబట్టి అందులో ఇప్పుడేముందంటే నిన్న మ్యాచ్‌లో నేను సెంచరీ కొట్టానండి అంటే, ఈ మ్యాచ్‌లో డక్ ఔట్ అయినట్టు. నేను 1000 సినిమాలు చెప్పానండి. 1000 కంప్లీట్ అయినయి. 1000 కంప్లీట్ అయినయి గదా! అంటే 1000 వచ్చేసి నాతో చెప్పించుకోవట్ల. ఆడిషన్స్, వాయిస్ టెస్ట్‌లని పిలుస్తున్నారు నాగేంద్ర కుమార్ గారు ఈ మధ్య. మిమ్మల్ని కూడా. ఆ! నన్ను గూడా పిలుస్తున్నారు. అంటే అంతటా కాకపోయినా కనీసం అంటే ఆయన చెప్తారండి తెలుసు. కానీ ఈ కొత్త ఈ నటుడండి ఈ క్యారెక్టర్ ఫేస్ మీద ఎలా ఉంటుందో వాయిస్ చూడాలండి అనంట. తప్పదు గదా! అలాంటప్పుడు వాళ్ళు అట్లా అన్నప్పుడు ఇబ్బందే గదా మీకు? ఇబ్బంది. ఇబ్బంది. అంటే ఏమయ్య నేను చెప్పిన పలానా సినిమాలు ఇంకా నేను ఎక్కడికెళ్తున్నానంటే ఆడిషన్స్ కొత్త నటుడైతే వెళ్తున్నా. ఓసారి 'ఆశీష్ విద్యార్థికి' నేను ఒక 50, 60 సినిమాలు చెప్పిన తర్వాత మళ్ళీ ఆడిషన్ అన్నారు. హ్మ్. ఆశీష్‌కి. రానని చెప్పాను నేను. అవునా? ఐయామ్ వెరీ సారీ బ్రదర్. ఎందుకంటే ఒక కొత్త నటుడొచ్చాడంటే అతని ఫేస్ మీద ఎలా ఉంది అంటే సరే ఆ బాడీ న్యాయం అది. లాంగ్వేజ్ గట్టా ఎలా ఉంది? ఎలా ఉంటదో యాప్ట్ అవుతదో లేదో వాయిస్ అవును. గూడా సింక్ అయిందో లేదో చూసుకుంటారు. అంతేగాని నేను 50 సినిమాలు చెప్పి ఆయనకు అవార్డ్ గూడా తీసుకొని, నంది అవార్డ్ తీసుకొని నేను మళ్ళీ అగైన్ ఐ హావ్ టు కమ్ ఫర్ హిస్ వాయిస్ ఆడిషన్. నో, నో, నో ఇది ఇంపాసిబుల్. పెద్ద మీరెవరు సినిమాల్లో జరుగుతున్నదా? చిన్న సినిమాల్లో జరుగుతున్నదండి ఈ కైండ్ ఆఫ్ థింగ్? ఇవి చిన్న సినిమాల్లో తక్కువే అండి కొద్దిగా. ఎందుకంటే రికార్డ్స్ చూసి వాళ్ళు ఇంకా చె చెప్పించేసుకుంటారు. చెప్పించేసుకోవాలి. వాళ్ళ ఆడిషన్‌లు అవి అంటే రారని మా వాళ్ళే ఇన్‌చార్జెస్ చెప్తారు. పెద్ద సినిమాల్లో ఎక్కువగా జరుగుతదిది. అవునా? రీసెంట్‌గా 'బచ్చన్ సాబ్‌కి' వితౌట్ ఆడిషన్ అన్నది నేను చాలా అది చాలా పెద్ద గ్రేట్ అచీవ్‌మెంట్ లాగా ఫీల్ అయ్యాను. యాక్చువల్‌గా మామూలుగా ఎవరు చేసినా రీసెంట్‌గా ఒక సినిమాలో నేను ఆడిషన్ అన్నారు. వెళ్ళాను, చేశాను. అంతా చెప్పిన తర్వాత ఆహ్, నా వాయిస్ లేదు. ఓహ్! హ్మ్. నా వాయిస్ లేదు.
నేను నేను ఇంకా ఇంకొకటి వీటికి సేమ్ అంత పాడిచ్చిన తర్వాత కూడా పాటలు ఎట్లయితే కొంతమంది సింగర్స్ ఉంచట్లేదు డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అంత అయిన తర్వాత కూడా తీసేయడం జరుగుతుంది కొన్ని చోట్ల. అక్కడ ఆ సినిమా కారణం ఏంటంటే నా ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు. అతను ఒక వింగ్ కమాండర్, ఇంకా ఇంతకంటే మంచి ఇంగ్లీష్ కావాలి, పాలిష్డ్గా కావాలి అని చెప్పి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నా వాయిస్ తీసేశారు. నేనేం ఫీల్ కాల, అంటే బికాస్ అట్లాంటివి కొన్ని చోట్ల జరుగుతాయి. నేనేమంటానంటే ఏమైనా ఇది ఇంగ్లీషు మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బ్రిటిష్ ఇంగ్లీష్ అక్కర్లేదు కదా, ఆ స్లాంగ్ అక్కర్లేదు. వీ హ్యావ్ టు రిప్రజెంట్ అవర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఇంగ్లీష్ అండి. ఇప్పుడు జపాన్లో ఫ్లైట్ ఎక్కితే జపానీస్ ఇంగ్లీషే వాళ్ళు మాట్లాడతారు, అంతేగాని ఫారెన్ యాక్సెంట్ లాగా ఫస్ట్ అనటం ఇవన్నీ అవసరం లేదు. అది ఫారెన్ యూరోప్ కంట్రీస్లో అలాగే మాట్లాడవచ్చు. మన సౌత్ ఆసియాలో ఒక రకంగా మాట్లాడతాం, మన ఇండియాలో ఇంగ్లీష్ ఒకలాగా మాట్లాడతాము. అండ్ దేర్ ఈస్ వరల్డ్ వైడ్ డ్రైవ్ టుడే ఈవెన్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. Even in Western countries, they are learning a new kind of pronunciation, which the whole world understands. Okay. ఇప్పుడు వాళ్ళ యాక్సెంట్ లో మాట్లాడతారు కదా, యాక్సెంట్, అవును యాక్సెంట్, అది దట్ ఈస్ నాట్ రీచింగ్ అవుట్ టు ది వరల్డ్. ప్రపంచంలో చాలా మందికి అర్థం కాకపోతే ఇంగ్లీష్ నే మళ్ళీ మనం సబ్ టైటిల్స్ లో ఇంగ్లీష్ వాళ్ళు చెప్పే డైలాగే చూస్తున్నాం అంటే అని వెస్ట్రన్ కంట్రీస్ లోనే ఆ డ్రైవ్ స్టార్ట్ అయింది. ఓకే, వెరీ గుడ్. సో ఎందుకంటే మోర్ బికాస్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇన్ యుఎస్, వాళ్ళ మాట ఇండియన్స్ కూడా అర్థం కావాలి అనే ఒక డ్రైవ్. మనకు బీబీసీ, మనకు యూకే ఇంగ్లీష్ ఫాలో అయితే చాలు కదా, చాలా అద్భుతంగా స్టాండర్డ్ ఇంగ్లీష్. ఇప్పుడు మనం అన్నట్టు ఒక ప్రామాణికంగా ఒక తెలుగు, ఒక హిందీ ఎట్లా ఉందో ఆ ఇంగ్లీష్ ఇందాక నుంచి మాట్లాడుతున్న తెలుగు ప్రామాణికమైన తెలుగు, అది ఇట్ ఈస్ నైదర్ తెలంగాణ నార్ వెస్ట్ ఈస్ట్ నార్త్ ఆంధ్ర, అది అలా మెయింటైన్ చేస్తే చాలు. బట్ ఆ కారణానికి కూడా మీలాంటి సెలబ్రిటీ వాయిస్ మిస్ అయిందంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. మన ఆడియన్స్ కూడా మరీ పోషగా మాట్లాడితే కూడా అర్థం చేసుకోలేరు. అదొక్కటేనండి సందర్భం మీకు అలాంటిది? అదొకటి మెయిన్ గా ఈ మధ్యకాలంలో. తర్వాత ఆడిషన్కి వెళ్ళి ఓకే కానివి ఉంటాయి, అవి సినిమాలు ఉంటాయి, అవి ఓకే. అంతే నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని ఇది ఓకే కాలేదా అంటే పోయింది. అంత కష్టపడి చెప్పి అంత చేసిన తర్వాత నేర్చుకొని పైగా అక్కడ ఉన్న నాకు అంటే ఇప్పుడు కొంతవరకే ఉండాలండి, మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్తే ఎవరికి అర్థం కాని ఇంగ్లీషు, అర్థం కాని ఇది మనం అవసరం లేదు కదా. మన వాడికి మనకు ఏంటంటే, మీరు ఫొనెటిక్స్ ఇందాక మనం అనుకున్నట్టు ఎండింగ్స్ కొన్ని మనము ఈ అక్షరోత్పత్తి, శబ్దోత్పత్తి, ఇవన్నీ కూడా అసలు స్వరపేటిక, అందులో స్వరతంత్రులు, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ ఆఫ్ ఓరల్ క్యావిటీ, ఈ రకరకాలుగా ఒక లాంగ్వేజ్ కానీ, ఒక భాష కానీ, ఒక అక్షరం కానీ రూపుదిద్దుకోవడానికి ఇన్ని ఉంటాయి. మనకి గ్యూటరల్స్ ఉన్నాయి, లేబ్రియల్స్ ఉన్నాయి, ప్యాలెటల్స్, స్మూత్ ప్యాలెటల్స్ ఉన్నాయి, హార్డ్ ప్యాలెటల్స్ ఉన్నాయి. అట్లాగే మరి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక దగ్గర అభివ్యక్తీకరణలు హే అంటారు, మనం అనలేం కదా, అంటాం, అవు అంటాం, అంతే హే అంటారు. అసలు బెంగాల్లో కూడా హే అనాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.